పోరాట యోధుల్లాగా ఇక్కడికి వచ్చాం. పోరాట యోధులు అంటే భారతదేశంలో అట్టడుగున మన భారతదేశం గురించి ఎట్లా పోరాడుతున్నారో సైనికులు, అలాగా మన జనసేన పార్టీకి రాబోయే రోజుల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా వస్తాయి. మనం పోరాటాలు స్టార్ట్ చేస్తే అడ్డపడే శక్తులు వస్తారు. ఖచ్చితంగా మనం వాళ్ళని ఎదిరించి మనము మన పోరాటాల ద్వారా మన సారికి విజయాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడిన అన్ని సమస్యలన్నీ రాబో రోజుల్లో పోరాటాల ద్వారానే మనము విజయాన్ని సాధించుకోవాలా. అనంతపురం జిల్లాలో సార్ మనకి ఏమి అప్పచెప్పినా కూడా ఈ ఉద్యమం చేయండి, ఈ పోరాటం చేయండి, ఈ సమస్య మీద మీరు పోరాడండి, మీకు నేనున్నాను అని ధైర్యం ఇచ్చినారంటే సారు ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో ఏ పోరాటానికైనా ఏ దుష్ట శక్తులు వచ్చినా కూడా, ఏ నాయకులు ఏ పార్టీ నాయకులు వచ్చినా కూడా, కొడవల్లో చూపించినా కూడా ఇక్కడ నేను ఎంత ఉద్రేకంగా ఉన్నానో అంతకంటే మీరు ఎక్కువ ఉండి మా మహిళలు కూడా మీరు సపోర్ట్ ఉండి మా మహిళలు కూడా మీకు అందరికీ సపోర్ట్ ఉంటారు. మాత్రమే సార్ మీరు లేడీస్ ఇక్కడ రాలేదనుకున్నారేమో. రాబో రోజుల్లో 2019లో ఎలా చూపిస్తామంటే ఒక్కొక్కరికి ధర పుట్టిస్తాము. అలా ఏమిటో చూసి మీడియా నుంచే, మీడియాతోటే ప్రపంచమంతా వాగిపోవాలా. అలాగే మనము అవినీతి వద్దు, ఒకరిని దోచుకోవద్దు, స్ట్రైట్ ఫార్వర్డ్ చక్కగా వెళ్తాం, పోదాం, ఎంతవరకైనా ముందుకు పోదాం, ఎంతవరకైనా మనకు అడ్డం వచ్చినా నూకేద్దాం, పదం గెలుస్తాం ఖచ్చితంగా. సార్కి మేమున్నామని ఏమైనా సరే ప్రాణాలు అడ్డుపడైనా సరే, ఎందుకంటే నేను కొన్ని అనుభవించినాను. దానికి సిద్ధపడే యుద్ధంలో ఒక సైనికుడు ఏమైతాడు తెలుసా? నేను ఏమైపోయినా పర్వాలేదు భారతదేశాన్ని కాపాడుతానని సైనికుడుగా వెళ్తాడు. అలాగే ఈ జనసేన పార్టీలో కూడా నేను కూడా మనమందరం కూడా అలాగే వచ్చాము, అలాగే నిలబడతాము, అలాగే ప్రజలకు సేవ చేయాలని ఎన్ని ఏళ్ళైనా సరే ఈ మాట ఖచ్చితంగా సార్ ముందర నేను విన్నవించుకుంటున్నాను.